రెండో ఆత్మ గురించి మనం చూసాం. ఏంటది? అబద్ధమాడు ఆత్మ. ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడుతున్నారా? వాళ్ళలో ఏ ఆత్మ ఉంది చెప్పండి? అబద్ధమాడే ఆత్మ. అది ప్రతి చిన్నదానికి ఆ ఆత్మ చెప్పిస్తూ ఉంటుంది వాళ్ళతో. దీనికి అబద్ధం చెప్పు, దానికి అబద్ధం చెప్పు అని ప్రతి విషయంలో అబద్ధం ఆడిస్తూ ఉంటుంది. వాక్యంలో స్పష్టంగా చెప్పిన మాట, అబద్ధము చెప్పకూడదు, అబద్ధము ఆడకూడదు, అబద్ధము ఆడరాదు. మీ నోట ఎప్పుడు అబద్ధము రానివ్వకూడదని దేవుడి వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ కూడా అది. వాక్యంలో కూడా అగ్నిగుండంలో ఉండే వారి లిస్టులో అబద్ధికులు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ అబద్ధికులు అని ఉంటుంది. అబద్ధికులు అగ్నిగుండమునకు పాత్రులు అవుతారు. అంటే అపవాది యొక్క పని ఏంటంటే ఏదో విధంగా నీతో అబద్ధం చెప్పించి నిన్ను నరకానికి తీసుకువెళ్ళిపోవాలి. అదేమిటండి, అబద్ధం ఆడితేనే నరకానికి వెళ్ళిపోతామా? మరి అదేగా చెబుతున్న మాట ఇక్కడ. ఏమండి, అలాంటి వాళ్ళకి నేను చెప్పే మాట అంటే, చిన్న విషం చొక్కేస్తే చచ్చిపోతారా చావరా? ఏమండో, ఒక బాటిల్ తాగాల విషానికి. మరి చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు మనుషులు? విషం తాగి చచ్చిపోవాలంటే ఒక మనిషి చిన్న విషం చొక్కేస్తే చాలు, ఏండ్రూం చొక్కేస్తే చాలు. అవునా? ఇవేవో కాయలు ఉంటాయి. ఏం కాయలు అవి? ఏదో పప్పు అంటారు దాన్ని, గన్నేరు పప్పు. ఏమన్నా మనం ఇంట్లో పప్పు తిన్నట్టు ఇంత తినాలా? ఒక పప్పు తింటే చాలు, చచ్చూరుకుంటారు వాళ్ళు. చిన్నది చాలు, దేనికి? చచ్చిపోవటానికి. నీవు చెప్పే చిన్న అబద్ధం చాలు నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవటానికి. దేవునికి స్తోత్రం. నన్ను అడగండి, చెప్తా మీకు ఉదాహరణలు ఎన్ని కావాలంటే అని చెప్తా, దేవుని కృపను బట్టి. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో మనం లాజిక్ మిస్ అవ్వకూడదు, మ్యాజిక్ చూడొద్దు, లాజిక్ చూడాలి మీరు. అబద్ధమాడు ఆత్మ ఎందుకని వారిని పడుతుందంటే, ఎందుకని అబద్ధమాడు ఆత్మ ఈ లోకంలో ఏలుబడి చేస్తుందంటే, మనిషి ఒక్క అబద్ధం ఆడితే చాలు వాడిని తీసుకొని నిత్య నరకాగ్నికి లాక్కెళ్ళిపోవాలనే అపవాది యొక్క ఏంటో తెలుసా, వాడి పని అదే, వాడి కోరిక కూడా అదే. కనుక మనం అబద్ధానికి ఎప్పుడు కూడా, అబద్ధమాడు ఆత్మకి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకూడదు.